హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే. రిషి ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో భరత్ లోపలికి ఎంటర్ అయ్యి, సార్, ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ అని ఇస్తాడు వాళ్ళ రెజ్యూమ్స్. హా అని రిషి అందరి రెజ్యూమ్ చూస్తూ నేమ్ చదువుతూ ఉంటాడు. రాకేష్ 85%, నంద 82%, నిఖిల్ 73% అంటూ నెక్స్ట్ రెజ్యూమ్ తీసి వసుధర 70% అని, వసునా అని రెజ్యూమ్ చూడగానే కేఎల్ యూనివర్సిటీ అని ఉంటుంది. రిషి భరత్తో, ఓకే, అందరికీ ఇంటర్వ్యూ చేసి లాస్ట్కి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి అంటాడు. అమ్మాయ్యా సార్ అంటాడు భరత్. అవును, ఏమైంది అంటాడు రిషి. ఏం లేదు అంటాడు భరత్. 3 years బాండ్ కూడా రాయించుకున్నాకే ఆఫర్ లెటర్ ఇవ్వండి అంటాడు. అనగానే భరత్ అలాగే సార్ అని వెళ్తాడు. రిషి సీసీ కెమెరా ఆన్ చేసి వచ్చిన క్యాండిడేట్స్ని చూస్తూ ఉంటాడు. అందులో వసు టెన్షన్గా కూర్చొని ఉంటుంది. రిషి చూస్తూ ఉంటాడు. అందరికీ ఇంటర్వ్యూ జరిగినాక వసు టర్న్ వస్తుంది. వసు టెన్షన్గా వెళ్తుంది. భరత్ వసు రెజ్యూమ్ తీసుకొని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. వసు తన గురించి చెప్తూ ఉంటుంది. భరత్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వాటికి అన్నిటికీ ఆన్సర్స్ చెప్పదు. కానీ రిషి చెప్పాడు కాబట్టి భరత్, యు ఆర్ సెలెక్టెడ్ మిస్ వసుధర, ఇయర్లీ 10 lakhs శాలరీ అనగానే వసు సర్ప్రైజ్ అయ్యేది. నేనా అంటది. హా, కానీ 3 years బాండ్ మీద సైన్ చేస్తే సెలెక్ట్ చేస్తాం అంటారు. అనగానే వసు మనసులో, హా, ఇప్పుడు బయటికి వెళ్ళినా జాబ్ రావటం చాలా కష్టం అని ఓకే చెప్తుంది. మీకు ఓకే అయితే దీనిపైన సైన్ చేయండి అని బాండ్ పేపర్స్ ఇస్తాడు భరత్. వసు అవి తీసుకొని సైన్ చేస్తుంది. లోపల రిషి అన్నీ చూస్తూ ఉంటాడు. వసు బాండ్ పేపర్స్ మీద సైన్ చేయగానే, ఓకే మ్యామ్, మీరు మండే నుంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. వసు హ్యాపీగా థ్యాంక్స్ సార్ అని వెళ్తుంది. భరత్ రిషి దగ్గరికి వెళ్ళి, సార్, మీరు చెప్పినట్లే చేశాను అంటాడు. అనగానే రిషి ఓకే అంటాడు. కానీ తనకంటే ఇంటర్వ్యూ బాగా చేసిన క్యాండిడేట్స్ ఇంకా ఉన్నారు సార్ అంటాడు భరత్. పర్లేదు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు రిషి. అనగానే భరత్ ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. వసు హ్యాపీగా స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. మా, నాకు జాబ్ వచ్చింది అనగానే వసు వాళ్ళ అన్నయ్య నిజమేనా అంటాడు. అనగానే ఓయ్, నిజమే, అంతమందిలో నన్ను ఒక్కదాన్నే సెలెక్ట్ చేశారు, ఇయర్లీ 10 lakhs శాలరీ అని కాలర్ పైకి ఎగరేసింది. ఎగరేయగానే వసు వాళ్ళ అన్న అబ్బో అంటాడు. అనగానే వసు అమ్మ చూడుమా అనగానే అందరూ నవ్వుకుంటారు. వసు వాళ్ళ అన్న వసుని కంగ్రాచులేషన్స్ రా అని విష్ చేస్తాడు. థ్యాంక్స్ అన్నా అంటది. ఇంతలో వసు వాళ్ళ అన్నకి కాల్ వస్తుంది. 2 minutes అని వసు వాళ్ళ అన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు వాళ్ళ అమ్మమ్మ వసుని చూస్తూ, ఇంకా ఎవరో ఒకరిని చూసి కట్టబెట్టాల్సిందే అనగానే వసు ఏంటి, పెళ్ళా, అప్పుడేనా అంటూ ఉండగా వసు వాళ్ళమ్మమ్మ, నీ వయసుకి నాకు 4 పిల్లలు పుట్టారు అనగానే వసు, ఇప్పుడే కాదు, నేను ఇంకా 3 years జాబ్ చేయాలి, ఆల్రెడీ నేను బాండ్ పేపర్స్ మీద కూడా సైన్ చేశాను, 3 years పెళ్లి గిల్లి ఏమీ లేదు అని వసు లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే వసు వాళ్ళమ్మమ్మ, పిల్లలు అలాగే అంటారులే కాంతం, మన ఇంటి పక్కన ఉన్నారే రత్తమ్మ కొడుకు, అతను కూడా ఉద్యోగమే చేస్తున్నాడు, చూడటానికి కూడా బాగుంటాడు, మన అమ్మాయికి ఈడు జోడు కూడా చాలా బాగుంటది అనగానే వసు ఆ మాటలు వింటూ మొబైల్ ఓపెన్ చేసి తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి జాబ్ వచ్చింది అని చెప్తూ ఉండగా రిషి నెంబర్ కనిపిస్తుంది. రిషి పిక్చర్ చూసి 3 years అవుతుంది, కనీసం నేను గుర్తు కూడా రాలేదు కదా, కోపంలో ఒక మాట అన్నానని అలా వెళ్ళిపోవాలా అనుకుంటూ ఆలోచిస్తూ రిషి నెంబర్ చూస్తూ కాల్ చేద్దామా వద్దా అనుకుంటూ టక్కన కాల్పై క్లిక్ చేస్తుంది. రిషి వసు నెంబర్ చూసుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో అంటది వసు. ఎవరు అంటాడు కావాలి అని. ఎవరు అంట అని మనసులో అనుకుని వసు, నేను వసుని అంటది. ఓ, ఏంటి నాకు కాల్ చేసావు, ఏమైనా స్పెషలా అంటాడు రిషి. అది
అంటది వసు. ఓ, చెప్పటానికి ఆలోచిస్తున్నావంటే పెళ్లి కుదిరిందా అంటాడు రిషి. అనగానే వసు, కాదు, జాబ్ వచ్చింది అంటది. ఓ, నీకు కూడా జాబ్ ఇచ్చారా అంటే సాహసం అనే చెప్పాలి అనగానే వసుకి కోపం వచ్చింది. జాబ్ రాగానే నీకు చెప్పాలనుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి అని కాల్ కట్ చేస్తుంది. వెంటనే రిషి వసుకి కాల్ చేస్తాడు. వసు కోపంగా రిషి నెంబర్ బ్లాక్ చేస్తుంది. రిషి వసు నెంబర్ వైపు చూసి, మండే వస్తావుగా, నువ్వే అన్బ్లాక్ చేస్తావు అని అనుకుంటాడు. వసుకి మెయిల్ వస్తుంది. వసు ఓపెన్ చేయగానే, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ పర్సనల్ సెక్రటరీ టు మై బాస్ అని ఉంటుంది. అది చూసి నవ్వుకుంటుంది వసు. మండే వసు హ్యాపీగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. భరత్ వసుని చూసి, రండి మ్యామ్ అని లోపలికి తీసుకెళ్లి క్యాబిన్ చూపిస్తారు. వసు చుట్టూ చూస్తూ ఎంత బాగుందో అనుకుంటది. ఇజ్ ఇట్ ఫైన్ అంటాడు భరత్. హా అంటది వసు. అది మన బాస్ రూమ్ అని చూపిస్తాడు. వసు రూమ్లో నుంచి కనిపిస్తూ ఉంటది. భరత్ ఒక ఫైల్ ఇచ్చి, ఇదిగోండి, ఇంక నుంచి బాస్ ఏం చెయ్యాలి అంత ప్లాన్ మీరే చేయాలి, ఈవెన్ తన పర్సనల్ థింగ్స్తో సహా. అంటే టిఫిన్ అండ్ భోజనం తిన్నారా లేదో కూడా మీరే చూడాలి అంటారు. అనగాని, ఓ అవునా, ఓ అవును, ఆఫర్ లెటర్లో కూడా బాస్ నేమ్ రాయలేదు, బాస్ పేరేంటి అంటూ ఉండగా అందరూ లేచి నుంచుంటారు. రిషి గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. భరత్ స్ట్రైట్గా నుంచొని, అదిగోండి మన బాస్ రిషీందర్ భూషణ్ అనగానే వసు షాక్లో, ఏంటి అంటది. హా, అతనే మన బాస్ అంటాడు భరత్. వసు షాక్గా రిషి వైపు చూస్తుంది. భరత్ దగ్గరికి రిషి రాగానే, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు భరత్. గుడ్ మార్నింగ్ అని రిషి వసు వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. వసు మనసులో, అమ్మో, ఇది రిషి వాళ్ళ కంపెనీనా? అవును, రిషి వాళ్ళ కంపెనీ ఆర్వీఆర్ అని చెప్పినట్లు గుర్తు కదా, బట్ ఈ కంపెనీ పేరు రివా కదా, అండ్ అండ్ ఇది స్టార్టప్ కంపెనీ కదా అనుకొని వసు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయగానే, ద ఆర్వీఆర్ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండర్ ద న్యూ నేమ్ రివా అని ఉంటుంది. అది చూడగానే, ఓ, రెండూ ఒకరివేనా, ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి తెలిసిందనుకో, ఆయన జాయిన్ అయ్యేటప్పుడు కనీసం గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి అని కూడా తెలీదా, ఇక్కడ ఆల్రెడీ 3 years బాండ్ రాసేశాను, ఎలా ఇప్పుడు అనుకుంటూ ఉండగా భరత్ వచ్చి, మ్యామ్ రండి వెళ్దాం సార్ దగ్గరికి అంటాడు. హా అని వసు లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే రిషి ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటాడు. ఇంతలో భరత్, సార్, కొత్తగా అపాయింట్ అయిన పిఎస్ అని వసు రెజ్యూమ్ ఇస్తాడు. రిషి తల పైకెత్తి, హాయ్, మీ నేమ్ అంటాడు. వసు సీరియస్గా, నా నేమ్ తెలీదా అంటది. మ్యామ్, మిమ్మల్నే, మీకు మాటలు రావా అంటాడు రిషి. వసు సీరియస్గా, వసుధర అంటది. అనగానే రిషి, ఓకే, ఏ కాలేజీ నుంచి వచ్చారు అంటాడు రిషి. అనగానే వసు, మీరు చదివిన కాలేజే అంటది. ఏంటి అంటాడు రిషి. కేఎల్ యూనివర్సిటీ అంటది వసు. ఓకే అని మొత్తం ఏమి చెయ్యాలో చెప్పారు కదా అంటాడు భరత్ని. ఎస్ సార్ అంటాడు భరత్. అనగానే రిషి, ఓకే, నాకు కొంచెం పని ఉంది, కాల్ మీ ఆఫ్టర్ 10 minutes వసుధరా అంటాడు. అనగానే, నేనా అంటది వసు. అవును, మీరే కదా అపాయింట్ అయ్యింది పిఎస్గా అంటాడు. అనగానే భరత్, హా సార్, చేస్తుంది అంటాడు. వసు మనసులో, నిన్న బ్లాక్ చేశాను అని కావాలని కాల్ చేయమంటున్నాడు అనుకుంటది. అనుకోగానే రిషి, హలో మిస్ వసుధరా, వాట్ ఆర్ యూ థింకింగ్ అంటాడు. అనగానే వసు, నథింగ్ సార్ అంటది. యూ కెన్ గో నవ్ అంటాడు. అనగానే వసు అని వెళ్తుంది. బయటికి వెళ్ళగానే వసు భరత్తో, ఇక్కడ ల్యాండ్లైన్ లేదా అంటది. అనగానే భరత్, లేదు మ్యామ్, మీరు ఫోన్ బిల్స్ గురించి ప్రాబ్లం లేదు, మీ శాలరీతో పాటు ఫోన్ బిల్స్ అండ్ ఇంటర్నెట్ బిల్ కూడా కంపెనీయే పే చేస్తుంది అంటాడు. అనగానే వసు, హా, చూశాను, నిన్న పంపించారు కదా మెయిల్ అని
వసు తన క్యాబిన్లో కూర్చొని తన ముందు ఉన్న బాండ్ పేపర్స్ని చూసి ముందు వెనక చూడకుండా ఇలా సైన్ చేశాను. అసలు నిన్న అన్నయ్య ఏదో పనిలో ఉన్నాడు కాబట్టి నేమ్ అడగలేదు. ఖచ్చితంగా అన్నయ్యకి రివా కంపెనీ గురించి ఐడియా ఉండి ఉంటది. ఎలాగైనా అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేయాలి. 3 ఇయర్స్ అనుకుంటూ అబ్బా! ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఓవర్ చేశాను. అందరికీ ఓకే. రిషికి కూడా కాల్ చేశా. చేసిన దాన్ని నార్మల్‌గా ఉన్నానా? నెంబర్ కూడా బ్లాక్ చేశా. కొంచెమన్నా ముందు వెనక ఆలోచించకూడదు. ఇప్పుడు చూడు అనుకుంటూ రిషి క్యాబిన్ వైపు చూడగానే రిషి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ వర్క్ ఏంటి రిషిది అని ఓహో! నెక్స్ట్ గచ్చిబౌలి సైట్ విజిట్‌కి వెళ్ళాలి. ఎంత కాదన్నా ఈవినింగ్ అయ్యిద్ది. సో, ఇంక మనకి ఏమీ పని ఉండదు. ఒక్క 10 మినిట్స్ భరిస్తే చాలు అనుకుంటూ టైం చూడగానే 10 మినిట్స్ అయ్యిద్ది. ఇప్పుడు కాల్ చేయాలి కదా అనుకొని ఫోన్‌లో రిషి నెంబర్ అన్‌బ్లాక్ చేసి రిషి నెంబర్‌కి కాల్ చేస్తది. రిషి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ఫోన్ వైపు చూడడు. వసు మళ్ళీ చేస్తది. రిషి లిఫ్ట్ చేయడు. వెంటనే వసు భరత్ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తుంటే లిఫ్ట్ కూడా చెయ్యట్లా అంటది. అనగానే భరత్ సార్ బిజీగా ఉండుంటారు. మీరు లోపలికి వెళ్ళండి. టైంకి గుర్తు చేయాలి. అదే మీ వర్క్ మ్యామ్ అంటది. అనగానే వసు "హ్మ్. హ్మ్" అని రిషి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర నుంచొని మే ఐ కమ్ ఇన్ అంటది. యస్ కమ్ ఇన్ అంటాడు రిషి. వసు లోపలికి వెళ్తది. సార్ నెక్స్ట్ వర్క్ గచ్చిబౌలి సైట్ విజిట్‌కి వెళ్ళాలి అనగానే అవునా ఓకే పద వెళ్దాం అంటాడు రిషి. నేనా అంటది వసు. హా! యు ఆర్ మై పర్సనల్ సెక్రటరీ. నువ్వు కూడా రావాలిగా అనగానే వసు షాక్ అయ్యింది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.